మహాలక్ష్మి నూతన ఆలయానికి తమ వంతు సహకారం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం పురాతనమైనది కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి తన వంతుగా 1,116 రూపాయల విరాళం ప్రకటించారు. ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గత 25 ఏళ్లుగా అత్తగారి గ్రామమైన జన్నేపల్లిలో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నవీపేట్ గ్రామం దర్యాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం పురాతనమైనదని, నూతన ఆలయం నిర్మించేందుకు 1,116 రూపాయల విరాళం ఇస్తున్నామని, చివరిలో ఇంకా డబ్బులు తక్కువైతే తానే భరిస్తానని ఆయన ప్రకటించారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, జన్నపల్లి మాజీ ఉప సర్పంచ్ రాజు, రచ్చమురళి, దర్యాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నవీపేట్లో మహాలక్ష్మి టెంపుల్లో దర్శనం చేసుకోవడం జరిగింది. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా దీక్షలో ఉంటాను ఈ జన్నపల్లి గ్రామంలో 9 రోజులు. మరి అదేవిధంగా ఈ గుడి పురాతనమైన గుడి. మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేశారు, తప్పకుండా ఈసారి మేము పట్టించుకొని ఈ గుడిని పూర్తి చేద్దామనుకున్నామని చెప్పడం జరిగింది. మరి నా వంతుగా 1,116 ఇస్తా ఉన్నాను. మరి ఇంకా పూర్తయ్యే సమయం లేదు, తక్కువ పడితే కూడా తప్పకుండా అప్పుడు చూసుకుంటాను. అందరు దాతలు కూడా ముందుకు రావాలని చెప్పి